హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గుప్పడంత మంచు సీరియల్లో హీరో రిషి అన్న వసు అన్న అందరికీ ఎంత ఇష్టమో తెలిసిన విషయమే. ప్రతిరోజు కూడా రిషి వసు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ ఏదో ఒక వీడియో కానీ పోస్ట్ కానీ ఖచ్చితంగా షేర్ చేసుకుంటారు. అయితే నిన్న గీతశంకరం మూవీలో హీరోయిన్ ప్రియాంక శర్మ బర్త్డే సందర్భంగా రిషి సార్ ఆమె పోస్ట్ అయితే షేర్ చేసుకొని హ్యాపీ బర్త్డే అంటూ విషెస్ అయితే తెలియజేయడం జరిగిందనమాట. రిషి సార్తో పాటు డైరెక్టర్ లక్ష్మణ్ గారు కూడా ప్రియాంక శర్మ ఫోటో అయితే షేర్ చేసుకొని విషెస్ అయితే తెలియజేశారు. ఇలా తమకి సంబంధించిన వాళ్ళైతే విషెస్ని అయితే చాలా బాగా తెలియజేయడం జరిగిందనమాట. అయితే రిషి సార్ ఫ్యాన్స్ అయితే ఊరుకుంటారా? మరి రిషి సార్ షేర్ చేసిన ఫోటోని ఖచ్చితంగా వాళ్ళు కూడా ప్రతిరోజు షేర్ చేసుకుంటారనమాట. సో నిన్న గీతశంకర మూవీ హీరోయిన్ గీత ఫోటో అయితే ఫ్యాన్స్ కూడా షేర్ చేసుకొని హ్యాపీ బర్త్డే సిస్ అంటూ షేర్ చేసుకోవడం జరిగిందనమాట. ఇలా ప్రతిరోజు కూడా ఫ్యాన్స్ అయితే రిషికి సంబంధించి అండ్ వసుకి సంబంధించి ఏదో ఒక వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేసుకోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. దీంతో పాటు మరొక వీడియోని అయితే షేర్ చేసుకున్నారనమాట. అదేంటంటే ప్రజెంట్ రెయినీ సీజన్ కదా, సో రెయినీ సీజన్కి సంబంధించిన వీడియో అనమాట. అది గుప్పడంత మనసు సీరియల్లోని వాళ్ళైతే ఏమేమి ఫుడ్ తిన్నారు, ఎక్కడ తిన్నారని చెప్పేసి ఆ వీడియో అయితే ప్లే చేశారనమాట. లైక్ రెయినీ సీజన్ స్పెషల్ ఐస్ క్రీమ్, రెయినీ సీజన్ స్పెషల్ మిర్చి బజ్జీ, రెయినీ సీజన్ స్పెషల్ టీ, రెయినీ సీజన్ స్పెషల్ మొక్కజొన్న, రెయినీ సీజన్ స్పెషల్ కాఫీ అంటూ వాళ్ళు అక్కడ తాగుతున్న టీ వీడియో పెట్టి ఇంకా తింటున్న మొక్కజొన్న తింటున్నట్లు బయట ఆ వీడియో పెట్టి దానికి సంబంధించిన టైటిల్ పెట్టేసి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ పెట్టేసి షేర్ చేయడం జరిగిందనమాట. ఇదైతే చాలా క్యూట్గా ఉంది. ఆ మూమెంట్స్ అన్నీ కూడా కలిపి ఒకే వీడియోలాగా ఎడిట్ చేసి షేర్ చేయడం జరిగింది. నిజంగా ఫ్యాన్స్ అయితే రోజు ఎంత డిఫరెంట్గా ఎడిట్ చేసి చూపించాలి వీళ్ళని అని వాళ్ళ థాట్లో రోజు ఎన్నో ఐడియాస్ అయితే వస్తుంటాయి. ఆ ఐడియాస్ని కూడా మంచిగా అవుట్పుట్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఆ వీడియో నేను కూడా షేర్ చేస్తాను, మీరు కూడా చూసేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.